స్కిన్ ని రీజనరేట్ చేయడం కోసం తయారు చేయబడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి పిగ్మెంటేషన్ డ్యామేజ్డ్, అలాగే ప్యాచెస్ స్కిన్ అనేది ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. వారి యొక్క స్కిన్ వలన బ్రైట్నెస్ ఫెయిల్ అవుట్ అవుతుంటుంది. ఎవరికైతే ఇలా ఉంటుందో వాళ్ళ స్కిన్ రీజనరేట్ చేయడానికి రీజనరేట్ చేయడం వలన కోసం ఈ రెవెన్యూలేషన్ స్టేషనరీ ప్రొడక్ట్ అనేది తయారు చేయబడింది అనమాట. దీని వచ్చేసి కీ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చి స్కిన్ సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది, అలాగే రీఫినిష్ చేస్తుంది. రీజనరేట్ చేసిన స్కిన్ ని పర్ఫెక్ట్ ప్లేస్ లో ప్లేస్ అయ్యేలా రిఫినిష్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ది కీ ఇంగ్రీడియంట్స్ జెంటిల్ గా ఉండటం వలన స్కిన్ కి మంచి కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. థర్డ్ వన్ అలాగే మంచి మాయిశ్చరైజేషన్స్ అందుతుంది అనమాట, స్కిన్ ని మంచిగా హీల్ చేస్తుంది. నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్స్ మనం చూసుకున్నట్లయితే కకాడోఫ్లమ్ ఏంటంటే ఇది ఫేస్ మీద ఉన్న ముడతలని, ఫైల్ లైన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఫేస్ మీద మంచిగా కొలాజన్ ని ఎక్కువగా బూస్ట్ చేయటం వలన ఎంగుగా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. దీనిలో యాంటీ ఇంప్లిమెంటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ టైప్స్ కి ఇది చాలా సూటబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పప్పాయ స్క్రబ్. నెక్స్ట్ ఇంకా పప్పాయ ఫ్రూట్ జ్యూస్ నుంచి దీనిలో మిక్స్ చేయడం జరుగుతుంది. ఇది ప్రోటీన్ డిసాల్వింగ్ పప్పాయ ఉండటం వలన మన స్కిన్ ని జెంటిల్ గా ఎక్స్ప్లెట్ చేసి అలాగే స్కిన్ లోని బ్రైట్నెస్ కి రివీల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ లెమన్ జ్యూస్. దీనిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇది మన స్కిన్ డ్యామేజ్ కానివ్వకుండా రెడ్యూస్ చేస్తుంది. అలాగే ప్రీమోచర్ ఏజింగ్ ని స్లో డౌన్ చేస్తుంది అనమాట. ఏజింగ్ రెడ్యూస్ చేయటం వలన మనం చాలా యంగుగా కనిపిస్తుంటాం అనమాట. నెక్స్ట్ హౌ టు యూజ్, దీన్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫేస్ వాష్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫేస్ వాష్ చేసి తర్వాత క్లెన్జ్డ్ ఫేస్ మీద అండ్ నెక్ మీద దీన్ని అప్లై చేసుకుంటాం. స్మాల్ అమౌంట్ లో 5 minutes వరకు సిరం అనేది అబ్జర్వ్ అయ్యేలా మనం వెయిట్ చేయాలన్నమాట. అసలు ఎలా అప్లై చేయాలంటే 2-3 drops తీసుకొని ఫేస్ మీద చక్కగా ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన 5 minutes వెయిట్ చేయాలి, ఎందుకంటే అది అబ్జర్వ్ అవ్వాలి కదా. దాని తర్వాత లైట్ మాయిశ్చరైజర్ తో మన ఫేస్ మీద మాయిశ్చరైజర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిరం లోని న్యూట్రిషన్స్ అనేది లాక్ అయిపోయి ఉండటం వలన మన స్కిన్ లో ఇలా మనం ఉండటం వలన మన స్కిన్ లో ఇలా మనం చెయ్యాలన్నమాట. నెక్స్ట్ మన బెనిఫిట్స్. విటమిన్ సి బెనిఫిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మోస్ట్ స్కిన్ టైప్స్ ఇది చాలా సేఫ్ అని చెప్పవచ్చు. సెకండ్ వన్ వచ్చి స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. అలాగే థర్డ్ వన్ స్కిన్ ని బ్రైట్నెస్ చేస్తుంది. అలాగే ఫోర్త్ వన్ చాలా మందికి సన్ ఎక్స్పోజర్ వలన స్కిన్ రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ చేసిన స్కిన్ టోన్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి హైపర్ పిగ్మెంటేషన్ ని ఫేడ్ అవుట్ చేస్తుంది. సిక్స్త్ వన్ వచ్చేసి కొలాజన్ ప్రొడ్యూస్ చేస్తుంది, సో మన యంగ్ గా కనిపిస్తాం అనమాట. సెవెంత్ వన్ వచ్చేసి స్కిన్ సాగింగ్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఎయిత్ వన్ వచ్చేసి సన్ డ్యామేజ్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నైన్త్ వన్ వచ్చి సన్ బర్నెన్స్ ని నుంచి మనల్ని రక్షిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి MRP 1200,
డిపి వచ్చి 520 సారీ 1025, పివి వచ్చి 34.117 అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి యూత్ ఎలెక్సర్. యూత్ ఎలెక్సర్ గురించి తెలుసుకుందాం. ఈ రోజు యూత్ ఎలెక్సర్ ఎవరికి వాడాలంటే వ్రింకిల్స్ అండ్ ఫైవ్ లైన్స్ ఎవరికైతే ఉంటాయో వారికి ఇది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ చూపిస్తాను నేను. ఈ పిక్చర్ చూడండి, డీప్ వ్రింకిల్స్ ఉన్నాయి అంటే బాగా ముడతలు ఉన్నాయి. డీప్ రింకిల్ ఈ పిక్చర్ లో చూడండి, డీప్ రింకిల్స్ ఉన్నాయంటే బాగా ముడతలు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే లిప్స్ దగ్గర, ఐస్ దగ్గర, అలాగే ఫోర్ హెడ్ దగ్గర ఉన్నాయి. మీకు ఈ పిక్చర్ లో కనిపిస్తున్నాయి. సాగింగ్ స్కిన్ డ్యూ టు రెడ్యూస్డ్ కొలాజన్ ఇన్ ద స్కిన్. స్కిన్ లో కొలాజన్ అనేది లేకపోవడం వలన స్కిన్ ఒక రకమైన ఎలాసిటీని కోల్పోయింది అనమాట. నెక్స్ట్ వ్రింకిల్స్ అండ్ ఫైవ్ లైన్స్ కారణం ఏంటంటే రెడ్యూస్ కొలాజన్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే కొలాజన్ అనేది మన స్కిన్ యొక్క ఏదైతే మలినాలను తొలగించే ప్రాసెస్ ఉంటుందో అది చేస్తుంది అనమాట. సో స్కిన్ కి స్ట్రెంగ్త్ ఇస్తుంది, రిపేర్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే రెడ్యూస్ అయిద్దో మన స్కిన్ కి వ్రింకిల్స్ అనేవి ఏర్పడతాయి, అలాగే ఫైవ్ లైన్స్ అనేవి ఏర్పడతాయి. సో చూడండి, ఇక్కడ స్కిన్ కి ఎక్కువగా సన్ కి ఎక్స్పోజ్ అయిపోయినా కూడా కొలాజన్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కువగా డ్రైనెస్, ఎక్సెసివ్ డ్రైనెస్ అనేది ఉంటది. చాలా మందికి ఫేస్ లో అలాంటి వారికి కూడా వ్రింకిల్స్ అండ్ ఫైవ్ లైన్స్ అని కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. స్క్రీన్ పూర్తిగా వైట్ గా కనబడట్లేదు మేడం, కొంచెం ఓకే మేడం. అలాగే థ్యాంక్ యూ. ఓకే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే చాలా మంది ఆల్కహాల్, స్మోకింగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా వస్తాయన్నమాట. అండ్ డైట్ మెయింటెనెన్స్ చేయకపోయినా అండ్ స్లీపింగ్ సరిగ్గా లేకపోయినా వ్రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇక్కడ పిక్చర్ లో చూడండి, యంగర్ స్కిన్ అయితే ఫస్ట్ పిక్చర్ చూడండి, చూసినట్లుగా ఉంటది. హైపోడెర్మిస్ లైన్స్ నీట్ గా ఉన్నాయి, అంటే ఇక్కడ స్ట్రైట్ గా ఉన్నాయి అన్నమాట. సెకండ్ పిక్చర్స్ చూడండి, ఓల్డ్ స్కిన్ అన్నమాట. ఇలా ఎలా ఉందంటే ఏపోడర్మిస్ లైన్ మీద స్కిన్ చూడండి ముడతలుగా ఉంది. ఇలా వ్రింకిల్స్ అండ్ ఫైవ్ లైన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి డల్ అండ్ రఫ్ స్కిన్ కాంప్లెక్షన్. ఎవరికైతే స్కిన్ డల్ గా, రఫ్ గా ఉంటుందో స్కిన్ వాళ్ళకి చూడండి ఎలా ఉందో, బీటలు వారినట్టుగా స్కిన్ అనేది రఫ్ గా ఉంటది అనమాట. సో ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అనేది ఉన్న వాళ్ళకి, అంటే చూడండి తక్కువ ఏజ్ ఉన్న ఎక్కువ ఏజ్ లా కనిపిస్తుంది. ఇర్రెగ్యులర్ ఏజ్ స్పాట్స్, మనకి ఏజ్ లేకపోయినా సరే ఏజ్ స్పాట్స్ అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది అనమాట. అన్ఈవెన్ స్కిన్ టోన్ అంటే ఫోర్ హెడ్ మీద ఒక కలరు, నెక్ మీద ఒక కలరు, నోస్ మీద ఒక కలరు, అలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్ ఉన్న వాళ్ళకి అలా ఉంటది అనమాట. అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు లాగే కనిపిస్తుంటారు అనమాట. దీనినే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అంటారు. చూడండి రఫ్ స్కిన్ అనేది ఎలా ఉందో ఆమెకి. నెక్స్ట్ దీనికి రీజన్స్ ఏంటంటే స్లో సెల్ రెన్యూవల్, అంటే సెల్ రెన్యూవల్ జరగటం అనేది, కొత్త సెల్స్ అనేవి ఏర్పడటం అనేది స్లోగా అయిపోవడం వలన అలా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ లాక్ ఆఫ్ ఎక్స్పోలేజేషన్ అనేది సెకండ్ వన్ వచ్చేసి లాక్ ఆఫ్ స్కిన్ న్యూట్రిషన్ డ్యూ టు బ్రోకెన్ బ్లడ్ వైసిస్. స్కిన్ కి న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవటం వలన ఈ ప్రోలాంగ్ అనేది వస్తన్నమాట. సారీ, ఈ న్యూట్రిషన్ సరిగా అందకపోవటం వల్ల అలా వస్తన్నమాట స్కిన్ కి.
బ్లాడ్ వైసెస్ అనేది. నెక్స్ట్ prolonged సన్ ఎక్స్పోజర్, థర్డ్ వన్ వచ్చేసి ఇది ఏం చేస్తుంది, సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన కూడాను ఈ డల్ అండ్ రఫ్ స్కిన్ కాంప్లెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సొల్యూషన్ ఏంటనేది చూద్దాం. దీనికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే యూత్ ఎలెక్సర్, స్కిన్ ఫార్ములా 9 లోని యూత్ ఎలెక్సర్. ఇది సీక్రెట్ ఆఫ్ యూత్ ఇన్ ఏ బాటిల్. మన యూత్ ని ఒక బాటిల్ లో పెట్టేసి లాక్ చేసినట్లే ఇంకా మన యూత్నెస్ అనేది, ఏజ్ అనేది ఎక్కడికి పారిపోదన్నమాట. తక్కువ ఏజ్ ఉన్నవారులా కనిపిస్తామన్నమాట. యూత్ ఎలెక్సర్ యూజ్ చేయటం వలన దీనికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. డీప్ నెక్స్ట్ వచ్చేసి డీప్ అండ్ ఫైవ్ లైన్స్. డీప్ గా ఫైవ్ లైన్స్ చూడండి, పిక్చర్ లో చూపిస్తున్నట్లుగా అలాంటి లైన్స్ ఏర్పడిన వారికి ఇది ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఓకే ఓకే సారీ సార్, అది మధ్యలో మీరు ఓకే 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 మేడం. ఓకే రఫ్ అండ్ స్కేల్ స్కిన్ అన్నమాట. చాలా మందికి రఫ్ గా ఎట్లా అంటే స్కేల్ స్కిన్ గా చూడండి, నెక్ మీద చూపిస్తున్నట్లుగా అలాగా స్కేలీగా స్కిన్ ఉంటే మనకు దానిని రెడ్యూస్ చేస్తుంది అనమాట. థర్డ్ వన్ వచ్చి డల్ అండ్ లాక్ ఆఫ్ రేడియన్స్. చాలా మందికి ఫేస్ లో గ్లో అనేది ఉండదు, రేడియన్స్ అనేది ఉండదు, డల్ గా కనిపిస్తుంటది. అలాంటి వాళ్ళకి ఇది ఇవ్వటం వలన అది డల్నెస్ తగ్గించి రేడియన్స్ ని పెంచుతుంది అనమాట. నెక్స్ట్ కీ ఫ్యూచర్స్ చూద్దాం. సారీ, కీ ఫీచర్స్ దీంట్లోనే ఉన్నాయి పిక్చర్ లో. కీ ఫీచర్స్ చూద్దాం. బూస్ట్ ద స్కిన్ ఎలాసిటీ అండ్ సెవెల్మెంట్ అంటే బై సిస్టమాటిక్ కొలాజన్ ప్రొడక్షన్ అన్నమాట. కొలాజన్ ప్రొడక్షన్ చేయడం వలన స్కిన్ కి ఎలాసిటీ అనేది పెరుగుతుంది అనమాట. స్కిన్ ఎవరిదైనా పట్టుకొని లాగితే ఎలాసిటీగా ఉంటది. కొంతమంది ఎలా ఉంటదంటే అలా ఉండదు, స్కిన్ పట్టుకొని లాగితే ఎలాస్టిక్ గా అంటే ఇప్పుడు ఎలా సాగుతా ఉంటది, ఫీలింగ్ అనేది ఉండదు అనమాట. అలాంటి ఫీలింగ్ లేకపోవడం అనేది ఏజింగ్ ప్రాసెస్ లో ఒక పార్ట్ అన్నమాట. ఈ ఎలాసిటీ ఉంటేనే తక్కువ ఏజ్ లాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ డ్రామాటికల్లీ రెడ్యూస్ ద అపేరియన్స్ ఆఫ్ ద ఫైలైన్స్ అండ్ వ్రింకిల్స్. అది ఏదో మాయం చేసినట్లుగా మన స్కిన్ మీద ఉన్న లైన్స్ కానీ గీతలు, వ్రింకిల్స్ అంటే ముడతలు ఏంటంటే మాయమైపోతాయి అన్నమాట. లైన్స్ ఇది యూజ్ చేయడం వలన దీనిలో ఏమి యూజ్ చేస్తారని తెలుసా, ఆశ్చర్యపోతారు. ప్రీ ఫినిషర్స్ అంటే విలువైన గోల్డ్ డస్ట్, బంగారపు ధూళితో తయారు చేస్తారనమాట. దీని వలన స్కిన్ కి గ్లో అనేది వస్తుంది అనమాట. గ్లో అనేది రావటం వలన తక్కువ ఏజ్ ఉన్న వారులా కనిపిస్తాం అనమాట. నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్స్. కీ ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే పప్పాయ ఆయిల్ బ్లెండ్ అంటే రిచ్ విటమిన్ ఏ, ఇంప్రూవ్స్ అఫిర్నెస్, బ్రింకిల్స్ యొక్క అఫిర్నెస్ రెడ్యూస్ చేయడానికి, చాలా ఇంప్రూవ్ గా చేస్తానికి ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్ ఏ ఉంటుంది దీనిలో ఎక్కువగా. నెక్స్ట్ చుచుహర్సి ఎక్స్పర్ట్ అన్నమాట. స్కిన్ హీలింగ్ టానిక్ గా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్ డస్ట్ చెప్పాను కదా నేను ఇంతకు ముందు. మనం బంగారపు ధూళితో 24 క్యారెట్స్ బాగా ప్రొవైడ్ ఇలా ఇన్స్టెంట్ గా గ్లో టు స్కిన్ కి ఇన్స్టెంట్ గా గ్లో ఇస్తుంది అనమాట. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా విటమిన్ సి కూడా ఉంటుంది దీంట్లో. ఇది ఏం చేస్తుందంటే మన కొలాజన్ ప్రొడక్షన్ అనేది పెంచుతుంది, వ్రింకిల్స్ అఫీరియర్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. స్కిన్ యొక్క ఎలాసిటీని పెంచుతుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఇది హౌ టు యూజ్, వెన్ టు యూజ్ అనమాట. ఇది ఎలా వాడాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు. ఎలా ఫ్యూ డ్రాప్స్ ని డైరెక్ట్ గా అండ్ క్లెన్స్డ్ అండ్ టోనర్డ్ ఫేస్.
ఏ ఫ్యూ డ్రాప్స్ తీసుకొని డైరెక్ట్ గా క్లెన్స్ చేసిన తర్వాత అంటే క్లీన్ చేసిన తర్వాత దీనిని యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ ఫ్రమ్ ద నెక్ అప్ టు ద ఫేస్. ఈ నెక్ నుంచి స్టార్ట్ చేసి ఫేస్ వరకు సర్క్యులర్ మోషన్ లో అప్లై చేయాలి. అప్వర్డ్ అంటే పైకి తిప్పాలి, కింద నుంచి పైకి తిప్పాలన్నమాట. ఇది అబ్జర్వ్ అయ్యేదాకా అప్లై చేయాలి. ఇది రెగ్యులర్ గా యూజ్ చేయటం వలన పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేది వ్రింకిల్స్ రెడ్యూస్ అవుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ యూజ్ ఇన్ మార్నింగ్ బిఫోర్ అప్లయింగ్ సన్ స్క్రీన్. అప్లై చేయక ముందు దీన్ని అప్లై చేయాలన్నమాట. నైట్ అయితేనేమో నైట్ క్రీమ్ అప్లై చేయక ముందే దీన్ని యూజ్ చేసినట్లయితే హైడ్రేషన్ క్రీమ్ బేస్ అయితే మీరు బ్రైట్నింగ్ ఇప్పుడు ఒకవేళ వేరే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏదైనా వాడినా వాడకపోయినా ఒకవేళ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడుకున్నా దాన్ని రాసిన తర్వాత యూత్ ఎలెక్సర్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే, యూత్ ఎలెక్సర్ కాస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎవరికైనా మనం ఇచ్చినట్లయితే మనం వారి వయసును తగ్గించిన వాళ్ళం అవుతాం అన్నమాట. దీని కాస్ట్ వచ్చి చూసారు కదా, దీని కాస్ట్ వచ్చి ఎంఆర్పి వచ్చేసేమో 1670 రూపాయలు, డిపి ప్రైస్ వచ్చి 1450, మనకి పీవీ వచ్చి 44 పీవీ అనమాట. 44 పీవీ అనమాట. సార్ ఈ రోజు సెక్షన్ వచ్చేసి యూత్ ఎలిక్సర్ అండ్ విటమిన్ సి సిరం గురించి చెప్పుకున్నాం. నాకు ఒక 10 మినిట్స్ ముందే సార్ చెప్పేసి జూమ్ చెప్పమన్నారు, నేను ఏదో రాసుకున్నాను, ఇప్పటికిప్పుడు చెప్పేశాను. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో మీరు 10 నిమిషాల ముందు తీసుకున్నా కూడా ఆల్రెడీ మీరు ఇది నవిలి మింగేశారు చాప్టర్. ఓకే, స్క్రీన్ షేరింగ్ స్టాప్ స్క్రీన్ షేర్ కొట్టండి మేడం. ఇక్కడ ఏరో మార్క్ ఉంది కదా. ఓకే ఓకే సార్, ఓకే రైట్ మేడం. ఓకే, ఓకే సో లీడర్, సో మేడం అయితే బెస్ట్ ఇచ్చేశారు.